హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 201. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కర్ణుడు మొదటి రోజు యుద్ధం ఘోరంగా చేశాడు. అందులో భాగంగా నకులుణ్ణి చంపకుండా వదిలేశాడు, ఎందుకంటే అతని తల్లికి ఇచ్చిన మాట. తర్వాత కర్ణుడు సాత్యకితోనూ మరియు అర్జునుడితోనూ ఒకేసారి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం ఘోరంగా జరుగుతుంది. హైములను, రథములను, కాల్పములను, ఏనుగులను తొరుముతున్నాడు కర్ణుడు. మొదటి రోజు యుద్ధం విశేషాలను ధృతరాష్ట్రుడికి సంజయుడు వివరింపసాగాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ధృతరాష్ట్రుడికి ఒక సందేహం వచ్చింది. ఆ సందేహం ఏమిటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆ రోజు కర్ణుడి మొదటి రోజు యుద్ధ విశేషాలను విన్న ధృతరాష్ట్రుడు, సంజయ, నాకు తెలియక అడుగుతాను, అర్జునుడు కౌరవులందరినీ చంపదలుచుకుంటే కర్ణుడు అడ్డు వచ్చినా అందరినీ ఆ రోజే చంపి ఉండేవాడు. ఎందుకంటే అతను దేవేంద్రుని కొడుకు. నా కుమారుడు లాంటి మామూలు మానవ మాతృలు అతన్ని ఒక లెక్క చెప్పు. అయినా అర్జునుడు సామాన్యుడా? యాదవ వీరులను ఎదిరించి సుభద్రను తీసుకురాలేదా? ఇంద్రుణ్ణి ఎదిరించి కాండవనం దహించలేదా? కిరాత రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుని ఎదిరించలేదా? నా కుమారుడు ఆ గంధర్వుల చేత చిక్కితే వారితో పోరి విడిపించలేదా? కాలకేయులను ఒంటి చేత్తో సంహరించలేదా? ఇన్ని చేసిన వాడికి ఈ యుద్ధం ఒక లెక్క చెప్పు. కాబట్టి అర్జునుడి చేతిలో మన వారు ఓడిపోతున్నారని మనము పాండవులను నిందించకూడదు. అసలు అర్జునుడి చేతిలో ఓడిపోవడం మన వారికి కీర్తి. సర్లే, తర్వాత ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్పసాగాడు. సుయోధనుడు తన శిబిరంలో ముఖ్యులైన వారితో ఆ రోజు యుద్ధ విశేషాలను చర్చిస్తున్నాడు. అప్పుడు కర్ణుడు సుయోధనుడితో ఇలా అన్నాడు, రారాజా, మనమందరము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు అత్యంత శక్తియుక్తులు కలవాడు. దానికి తోడు అతనికి సరైన సమయంలో తగు సలహాలు ఇవ్వడానికి కృష్ణుడు ఉండనే ఉన్నాడు. నేను ఇంద్రప్రసాదితమైన శక్తిని అర్జునుడి వధ కోసం అడ్డుపెడితే దానిని ఘటోత్కచుడి మీద ప్రయోగించేటట్టు పరిస్థితులను సృష్టించి మనల్ని మోసం చేసి నాతో ఘటోత్కచుడిని చంపించి అర్జునుడిని రక్షించిన మాట మర్చిపోకూడదు. ఈ విషయంలో కృష్ణుని మోసం తెలిసిపోయింది. అయినా మనకేం భయం లేదు. మనం మన శక్తిని నమ్ముకున్నాము. నా అస్త్రశస్త్రములతో రేపు అర్జునుడికి కృష్ణుడికి రూపుమాపుతాను అని అన్నాడు కర్ణుడు. ఆ మాటలకి సుయోధనుడు ఎంతో సంతోషించాడు. అందరూ తమ తమ శిబిరములకు వెళ్ళారు. మర్నాడు ఉదయం ఇరుపక్షముల వారు యుద్ధమునకు సిద్ధమయ్యారు. ధర్మరాజు పూర్వం బృహస్పతి పన్నిన దుర్జయ వ్యూహము పన్నాడు. దానికి ప్రతిగా కౌరవసేనలు మరొక వ్యూహం కొరకు కర్ణుడి కొరకు ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు సంజయుడు. సంజయ, కర్ణుడు వచ్చి మాత్రం ఏం చేస్తాడు చెప్పు. తనకు సర్వ సైన్యాధ్యక్షునిగా చేసిన మొదటి రోజునే సుయోధనుడికి పరాజయం మూటకట్టాడు. రెండవ రోజు మాత్రం ఆయన వచ్చి చేసేదేముందిలే. ఆయన నా కొడుకు తెలివి తక్కువతనం కాకపోతే అలాంటి వాడిని నమ్ముకుంటాడా చెప్పు. శకుని కపటనీతి, కర్ణుడి బాహుబలము తన్ను గెలిపిస్తాయని నమ్మి యుద్ధానికి దిగాడు. సంజయ, అసలు జూదం ఆడిన రోజునే మనకు ఈ దుర్దశ మొదలైంది. అది పెరిగి పెరిగి నిరంతరం దుఃఖ పరంపరంగా తయారయ్యింది. ఎవరిని అని మాత్రం ఏముందిలే, నేను నా కుమారుడు సుయోధనుడు కాని పనులు చేశాము, ఫలితం అనుభవిస్తున్నాం. సంజయ, ఒక్క విషయం గమనించావా? ఇన్నాళ్ళు యుద్ధంలో పాండవుల్లో ఒకరంటే ఒకరు కూడా మరణించలేదు. కానీ నా కొడుకులు అనేక మంది మరణించారు. భీష్మద్రోణులు పడిపోయారు. పాండవులు యుద్ధరంగంలో మన వాళ్ల మధ్య, అంతఃపురంలో స్త్రీల మధ్య సరసాలాపాలు ఆడుతూ తిరుగుతున్నారు. అంతా విధి విలాసము కాక మరేముంది అని నిట్టూర్చాడు ధృతరాష్ట్రుడు. దానికి సంజయుడు ఇలా అన్నాడు, మహారాజా, జరిగిన దానికి ప్రయోజనం ఏముంది? దీనికి నీ కుమారుడు సుయోధనుడు ఒక్కడిని నిందించడం ప్రయోజనం లేదు. అతను చెప్పిన దానికంతా తల ఊపి ఇంతటి అనర్థం తెచ్చిపెట్టినది నీవు కాదా? నాడే విదురుని మాట విని జూదం వల్లదని మందలించి వ్యవహారము ఇంతవరకు రాదు కదా. నీవు పాండవులకు చేసిన అపకారములు, పాపములు నిన్ను కట్టి కుదుపుతున్నాయి. ఇది అనుభవించక తప్పదు. తర్వాత యుద్ధ విశేషాలను చెప్పెదను, సావధానంగా విను. కర్ణుడు తన రథమును సుయోధన దగ్గరికి నిలిపాడు. సుయోధన, ఈ రోజు నుండి యుద్ధం నాకు అర్జునుడి మధ్య సాగుతుంది. అర్జునుడిని చంపడమే నా లక్ష్యం. నా వద్ద ఇంద్రశక్తి లేదని అర్జునుడు నిర్భయంగా విజృంభిస్తాడు. కాబట్టి మనము అర్జునుడిని చంపే ఉపాయం కోసం ఆలోచించాలి. అర్జునుని వద్ద నా వద్ద ఉన్న శస్త్రములు సమానమే. అందులో అర్జునుడు ఎక్కువేమి కాదు. పైగా యుద్ధంలో చురుకుగా కదలడంలో నేను అర్జునుని కన్నా మిన్న. అర్జునుడి వద్ద గాంధీవం ఉంది, నా దగ్గర లేదు.
పూర్వం దేవాసుర యుద్ధంలో దేవేంద్రునికి విశ్వకర్మ ఒక దృఢమైన విల్లు తయారు చేసి ఇచ్చాడు. దానితో దేవేంద్రుడు అసురులను సంహరించాడు. దేవేంద్రుడు ఆ విల్లును పరశురామునికి ఇచ్చాడు. మా గురువుగారైన పరశురాముడు దానిని నాకు వాత్సల్యంతో ప్రసాదించారు. ఆ మహనీయ చాపంతో నేను ఈరోజు యుద్ధం చేసి అర్జునుని సంహరించి యుద్ధం విడిచిపెడతాను. నీకు ఈ కురు సామ్రాజ్యాన్ని కట్టబెడతాను. నా ధనుసు గాంధీవంతో సరిసమానమైనది. ఇవి కాక అర్జునుడి వద్ద అగ్నిదేవుడికిచ్చిన అక్షయ తురీనములు, అపూర్వమైన రథము, ఎన్నటికీ మరణించని హయములు ఉన్నవి. వాటి గురించి నాకు భయం లేదు. ఎందుకంటే నా రథం వెనుక అనేక బాణములతో ఉన్న శకటములు వస్తూ ఉంటాయి. నిరంతరం నాకు అస్త్రశస్త్రములు అందుతూ ఉంటాయి. అక్షయ తురీనం మాదిరే ఉంటాయి. ఇంకా అత్యంత మేలు జాతికి చెందిన అశ్వములు నా రథం వెంట ఉంటాయి. నా అశ్వములు పడిపోగానే వాటిని సమకూర్చుకుంటాను. అదే మాదిరి అనేక రథములు నా వెంట ఉంటాయి. కాబట్టి ఒక రథం పోతే మరొక రథం వెంటనే అధిరోహించి యుద్ధం కొనసాగిస్తాను. ఈ విధంగా అక్షయ తురీనము, దివ్యాస్త్రములు, దివ్యరథములు లేని లోటు తీర్చుకుని వచ్చును. ఇంకా అర్జునుడికి నాకు ఉన్న భేదం ఒక్కటే, సారథి. అర్జునుడికి రథసారథిగా కృష్ణుడు ఉన్నాడు. అతనికి దీటుగా ఉన్న సారథి నాకు కావాలి. కృష్ణుడితో సమానంగా సారథ్యం చెయ్యగలవాడు ఒకడున్నాడు. అతడు మద్రదేశాధిపతి శల్యుడు. అతనికి అశ్వహృదయం తెలుసు. కృష్ణుని కన్నా మేలుగా సారథ్యం చేయగల నేర్పు అతనికి ఉంది. అతన్ని ఒప్పించి అతన్ని నాకు సారథిగా చెయ్యాలని పలికాడు కర్ణుడు. ఆ మాటలకు సుయోధనుడు ఎంతో సంతోషించాడు. అదెంత పని కర్ణ, ఇప్పుడే మద్ర దేశాధీశుడిని ఒప్పిస్తాను. నీకు సారథిగా చేస్తాను. నీవు కోరినట్టు నీ రథం వెంట అనేక శకటములలో రకరకాలైన అస్త్రములు, శస్త్రములు వస్తాయి. నీ వెంట శతాధికంగా రథములు, అశ్వములు నడుస్తాయి. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. మనము శల్యుని వద్దకు పోదాంరా అని కర్ణుణ్ణి శల్యుని వద్దకు తీసుకుని వెళ్ళాడు సుయోధనుడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.